నమస్తే నా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. ఈరోజు మంగళవారం ఇక వెళ్ళినా లేట్ వెళ్ళినా స్టార్టింగ్ బుకింగే మనకి ఎడుపు బుకింగ్ అన్న. మా ఇంటికాంచి ఎప్పుడు ఇట్లానే దళిద్రులు కొందరు కావాల్సుకొని చేస్తారో అర్థం కాదు, ఏం చేస్తారో అర్థం కాదు. పిచ్చెక్కిపోతుంది నాకు పొద్దున అవుతుంది 5 గంటలకు అట్లా వెళ్ళినా జర పీక్ అవర్ ఉంటుంది అని చెప్పి వచ్చింది ఫస్ట్ బుకింగ్. నాకు వచ్చిన తర్వాత బోరబండ ఉంది అక్కడ. చెప్తున్నాను కదా మా ఇంటి దగ్గర కొందరు దళిద్రులు మళ్ళీ ఏం చేస్తారో మళ్ళీ కావాల్సుకొని చేస్తారో ఆడుకుంటారో నాకు తెలియదు. కానీ పిచ్చెక్కుతుందన్న వచ్చిన 3 కిలోమీటర్స్. అది ఎట్లా కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే ఆమె ఉల్టా క్యాన్సిలేషన్ చేస్తారు సార్, ఇంకేం వస్తాను నేను ఇంకేం సాయం చేస్తారు మేడం, 3-4 కిలోమీటర్ ఏమిటి వస్తాం మీకేమైనా అర్థమవుతుందా అసలు అని చెప్తే ఆమె ఇంకేమైనా సార్ నమ్మచ్చి చెప్తున్నా. మరీ ఇంత దారుణంగా అవుతుందంటే డ్రైవరు ఎట్లా నాకు అర్థం కాదు. మా ఏరియాలో అయితే మరీ దారుణంగా ఉంటున్నారు, దళిద్రులు ఉన్నారు కొందరు అయితే. నా కొడుకులకు ఏం తెలియదు, మళ్ళీ ఎట్లా యాప్లో చేస్తారో ఏమో తెలియదు. కానీ చెప్తున్నా వీళ్ళకి వాళ్ళే కరెక్ట్ అన్న. ఎవరైతే మామూలుగా చేస్తారు చూసినాం అట్లాంటి డ్రైవర్లే కరెక్ట్. వీళ్ళకి అందరూ ఒకలాగా ఉండరు అంటారు చూసినాం, అదే వాళ్ళకి కరెక్ట్. పిచ్చి ఎక్కుతుంది నాకు. 3 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిన 3 కిలోమీటర్స్ ఒక దగ్గర రోడ్ ఏదో అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ వర్క్ వచ్చినా ఆమె అంటే 2 కిలోమీటర్లు వచ్చినా. నేను అదే చెప్పిన మీ ఇప్పుడు యాప్లో చూసిరా పైనుంచి వస్తుంది ఏమన్నా మా ప్లేనా అని చెప్తే ఆమె గమ్మును నోరు మూసుకుంటున్నాను దానమ్మ. ఏం బతకానా మనది. 4 కిలోమీటర్ ఏమిటి నా క్యాన్సిలేషన్ ఛార్జెస్ రాలేదు, మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఏమీ ఇవ్వలేదు, వాడు ఫోన్ చేస్తే మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కస్టమర్. 10 నిమిషాలు నిలబడ్డ దగ్గర ఇంటికా నుంచి ఇట్లా మా సంగతి. మా ఉన్న ఏరియాలో అయితే దళిద్రం అన్న, ఎంత దళిద్రం అంటే అంత దళిద్రం. పొద్దున స్టార్టింగ్ ఇది దీంతో స్టార్ట్ అయింది. పొద్దున అంటే ఈవినింగ్ వెళ్ళా ఏదో వెళ్ళాం. ఈవినింగ్ పూట ఇంటికాడ కూర్చొని ఏం చేస్తామన్నా వెళ్ళా. అంత లోపల ఇది ఫస్ట్ బుకింగ్కే ఏడుపు ఉంది. ఇట్లా దొరుకుతాయి నా మా ఇంటికాడ. పోతే అత్తాపూర్ పోవాలి, లేదంటే ఇక ఇటు సైడ్ రావడమే మర్చిపోవాలి. ఇప్పుడు జల్పల్లి సైడ్ రావడమే ఇక వేస్ట్ చెప్పాలంటే. బుకింగ్లు ఏమో రావు మా దగ్గర, వస్తాయేమో ఈ పరిశ్రమ చెప్పలేకపోతున్నాను. గమ్మున బండి అమ్మేస్తాను, బండి అమ్మేసి చూద్దాం ఏదైనా వేరేది ఏమైనా ట్రై చేద్దాం. కాదు ఇక వేస్ట్. ఇక ఇట్లా మన దగ్గర కష్టం ఉంది, మా దగ్గర నుంచి అయితే ఇక కష్టం అనిపిస్తుంది. ఒక్క కస్టమర్ అనే కాదు నా, వీళ్ళు మనకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా నాకు అర్థం కావాలా. డ్రైవర్లకు సపోర్ట్ చేయరు, వీళ్ళని సపోర్ట్ చేయరు. ఏమన్నా అంటే మనల్ని బ్లేమ్ చేస్తారు. ఏమన్నా అంటే అదే ఏమన్నా సరే మనం క్యాన్సిలేషన్ చేస్తే మన క్యాన్సిలేషన్ పర్ఫార్మెన్స్ నుంచి ఎందుకు పోతుందని అడిగాం. నాకు సమాధానం మేము క్యాన్సిల్ చేస్తే పోతే ఒక లెక్క, ఏమో వాడు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు, మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేపిస్తే మనకు అది బొక్క. ఇటు చూడు డ్రైవర్లకే బొక్క, ఇంకేం లేదు. చూద్దాం ఇక ఏమవుతుందో ఏమో చూద్దామని. ఫస్ట్ అయితే బుకింగ్ అయితే క్లియర్ చేసింది. నెక్స్ట్ బుకింగ్ అసలు ఇంకో అది బుకింగ్ తీసుకున్న తర్వాత ఒక బుకింగ్ వచ్చింది ఊబర్లో, కట్ చేసిన తీసుకోలేదు. లిఫ్ట్ చేయలు కూడా కట్ చేయలేదు. ఎర్రగడ్డ చూపించింది 1 అవర్ చూపించింది, 398 రూపీస్ ఏదో చూపించింది. పికప్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ పికప్ చేసినా కదా ఎందుకు అని చెప్పి. ఇట్లున్నా నా కొడుకు చాలా గలీజ్గాలు తయారైనా ఇక్కడ మా దగ్గర బ్యాక్ సైడ్ అయితే కావాల్సుకొని. సరేనా చూద్దాం ఇక ఏం పోతాం. ఫస్ట్ బుకింగ్ ఫేస్ చూసా ఏమవుతుంది. కాకపోతే మంచిది కాదా ఇది. మనం ఎంత చేద్దామనుకున్నా ఎంత సపోర్ట్ అయినా వాళ్ళకైతే తప్ప మనకైతే సపోర్ట్ లేదు. చూసా ఏం బుకింగ్ వస్తుంది అన్న చూద్దాం, నా తర్వాత చూద్దాం. సరేనా మంచి 412 రూపాయలు ఎంత చూపించింది. 25 కిలోమీటర్ బోరబండ. బోరబండ అంటే నియర్ బై కన్నా లొకేషన్ అయితే ఉండొచ్చు. ఎవరైనా గుర్తుపెట్టుకున్నానా మీరు ఆరంగఢ్ దగ్గర అయినా శివాజీ మన ఔరంగఢ్ దగ్గర వచ్చిన జల్పల్లి సైడ్ అక్కడ ఏమైనా వచ్చిన బుకింగ్లు వచ్చిందంటే ఫస్టే కనుక్కొని పోండి. బ్లైండ్గా మాత్రం ఎంటీగా మాత్రం రాకండి. ఎందుకంటే ఇక్కడ కొందరు ఉన్నారు చాలా గలీజ్గా ఉన్నారు. చాలా టైంపాస్ కొందరు బుక్ చేసుకొని టైంపాస్ ఆడుకుంటారు అంతే. ఫోన్ చేయండి, రెస్పాన్స్ ఇచ్చినా సరే, లేదంటే వదిలిపడదు. అనవసరం 3-4 కిలోమీటర్ రాకండి. ఓకేనా గుర్తుపెట్టుకున్నాను. ఆరంగఢ్ దగ్గర కాటిదాని ఏరియాలో మాత్రం కొందరుగా అంత మనుషులు బాగాలేరు, కొందరు జాగ్రత్త ఉండండి. బుకింగ్లు పెడతారు టైంపాస్కి క్యాన్సిల్ చేస్తారు, బుకింగ్ పెడతారు టైంపాస్కి క్యాన్సిల్ చేసి పడేస్తారు. సరేనా.